గుడ్ మార్నింగ్. మేము చెన్నై బీచ్కి వచ్చాం. ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నాం కానీ లేవలేదు. సో సన్ రైజ్ మిస్ అయింది. అట్లీస్ట్ బీచ్ అన్నా చూద్దాము మా బాబుకి అంటే వాడికి ఏం తెలియదు. బట్ స్టిల్ మేము రావడానికి కోసం వచ్చేసాం. బీచ్ చూపిస్తాను. నౌ లెట్స్ హ్యావ్ ద లుక్ ఎట్ ద బీచ్. మరీనా బీచ్లో ఉన్నాం మేము. మా హస్బెండ్ పక్క నుండి చెప్తున్నారు ద వరల్డ్స్ లార్జెస్ట్ బీచ్ అంట. చాలామంది ఇక్కడ వాకింగ్కి అయితే వచ్చారు మార్నింగ్. మేము ఇంకా ముందు వచ్చి ఉంటే మాత్రం సన్ రైజ్ చూసేవాళ్ళం. యాక్చువల్గా మా మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాం, అప్పుడు చూపించాడు సన్ రైజ్ బాగుంటుందని. సో ఈసారి ఆఫీస్ ఉండి అవన్నిటి వల్ల కొంచెం వెళ్ళలేకపోయాం, తొందరగా లేగలేక రాలేదు మేము. సముద్రం దగ్గరికి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సముద్రం దగ్గర వరకు అయితే వచ్చేసాము. చూడొచ్చు, వేవ్ సౌండ్ కూడా చాలా క్లియర్గా చాలా బాగా వినిపిస్తున్నాయి. చాలా షిప్స్ వెళ్తున్నాయి, మీకు అక్కడ దూరంగా కనిపిస్తుండొచ్చు. సన్సెట్ రైస్కి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది, చాలా బాగుండేది. బట్ వీ కుడెంట్ మేక్ ఇట్. చాలా షిప్స్ ఉన్నాయి దాంట్లో. సో మెనీ పీపుల్ ఆర్ కేమ్ హియర్ టు డూ వాకింగ్, జాగింగ్. అండ్ మై సన్ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఏంటి ఇన్ని వాటర్ ఉన్నాయి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నాడు. వాడేంటో కెమెరా ఫేవర్గా పెట్టిండు ఫేస్. ఇప్పుడు ఇంకా వాడిని వాటర్లో ఆడిద్దాం, చూద్దాం. చాలా స్కై కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ దెర్ ఇస్ అన్ ఏరోప్లేన్ గోయింగ్. ఇంత దగ్గర వరకు వచ్చి ఆగిపోయాయి మా కాళ్ళని తాకకుండా. మా బాబుకి కాలు తడిపిద్దాం అనుకున్నాం, కానీ ఎక్కువ వచ్చేసరికి వెనకాలకి వచ్చేసాము. గుంజుకోవద్దు. అలలు చాలా పెద్దగా వస్తున్నాయి. మా బాబు కొంచెం భయపడుతున్నాడు. నురుగుగా వస్తున్నాయి అంత వాటర్. ఇక్కడ మా హస్బెండ్ ఎత్తుకొని వెళ్తున్నాడు. లెట్స్ ట్రై టు క్యాప్చర్ దిస్.
భయపడుతున్నాడు మా బాబు. వాటర్లో బీచ్లో ఫుల్గా ఆడుకొని ఎంజాయ్ చేసాం ముగ్గురం. అండ్ ఇట్ వాజ్ డిఫరెంట్ ఫీలింగ్ వెన్ ఇట్స్ విత్ యువర్ కిడ్. అండ్ హీ వాజ్ ఎంజాయింగ్. స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాడు వాటర్ని చూసి, కానీ తర్వాత ఆడుకున్నాడు. కొన్ని మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసాం మేము. సో ఇంకా అయిపోయింది. వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. ఇక్కడ చూడవచ్చు అక్కడ దూరంగా మీకు కనిపిస్తుండొచ్చు కంటైనర్స్ వచ్చి అన్నీ అక్కడ ఆగుతాయి, షిప్స్ అవన్నీ కంటైనర్స్. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తుందాం మీకు, అక్కడ ద రెడ్ అండ్ వైట్ లైట్ హౌస్. అది నైట్ టైం వస్తే ఇంకా బాగుంటుంది. చెన్నైకి వచ్చినప్పుడల్లా ఇలా బీచ్కి వచ్చి చిన్నవి మూమెంట్స్ విచ్ ఆర్ వర్త్ ఇన్ లైఫ్. సో అలా వచ్చి చూస్తాం. చెన్నైలో బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడైతే. మరి ముందు ఎలా ఉండిందో అంత నాకు ఐడియా లేదు, ఎందుకంటే మా మ్యారేజ్ అయింది కరోనాలో. సో మేము అప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. బిల్డింగ్స్ అన్నీ నైస్గా పెయింటింగ్ చేసి అవన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడైతే. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఒక వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఆల్ ఆఫ్ యూ.